దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవాది దేవుని మహిమపడదామా. పరిశుద్ధాత్ముడైన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్య లోతుల్లోనికి వెళుదాం, ప్రార్థించుకుందాం. మహిమ కలిగిన తండ్రి, స్తుతికి పాత్రుడైన దేవా, స్తోత్రార్హమైన తండ్రి, నీకు స్తోత్రాలు. కృపా కనికరములు కలిగిన గొప్ప దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్య భాగంలో ఆయన నీ కృపాహస్తము చాపి నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కలిగిన సన్నిధిని స్థలమంతా నింపండి. నీ శక్తివంతమైన కార్యములతో సంగమను ఆదరించుకో దేవా. స్తోత్ర. నీ దాసురాల మీద నీ అభిషేకము నాయన రెట్టింపు చేయమని ప్రార్థిస్తున్నాం. సాతాను శక్తులను బంధించండి. అంధకార క్రియలను నైముచ్చి చేసి నీ మహిమ కలిగిన ఆత్మ యొక్క సంచారం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. నేటి వాక్య భాగము మనము ముందుగానే చదువుకొని ఉన్నాము. లూకా సువార్త 2వ అధ్యాయము 33-34 వచనాలు మనము చదవగలిగినట్లయితే ఒకసారి చదువుకుందాం. ఆయన తల్లియు మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంశము ఏమిటంటే యేసు ప్రభువారు వివాదాస్పదమైన గురుతుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనుషుల హృదయాలలోని కపటపు ఆలోచనలన్నీ కూడా బయటపడ్డాయి. ఎవరి హృదయము యేసు ప్రభువును బట్టి ఎలా ఉన్నదో మరి మానవాళి హృదయములన్నీ కూడా తేటపరచబడ్డాయి. అయితే యేసు ప్రభువును గురించి అనేక వివాదములు ఇప్పటికీ కూడా చెలరేగుతూనే ఉన్నాయి. ఈనాటికి కూడా యేసు ప్రభు వారు ఎలాంటి గుర్తు కలిగి ఉన్నాడంటే ఆయన ఒక వివాదమైన గుర్తుగా లోకానికి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. అయితే ఇశ్రాయేలు ప్రజలలో వారు పడుటకును లేచుటకును, ఆ మాట ఒకసారి చదువుకుందాము. అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. యేసు ప్రభు వారు బాలుడుగా ఉన్నప్పుడే సుమయోను గారు ఈ ప్రవచనాన్ని ప్రవచించారు. అంటే ఆయన పెరిగిన తర్వాత యేసు ప్రభు వారు చేస్తున్న అద్భుత కార్యములను, ఆయన ప్రకటిస్తున్న దేవుని రాజ్యమును, అనేక మందిని మృతులలో నుండి లేపటను, ఇవన్నీ కూడా బాలుడై ఉన్న యేసుగా మరియ ఒడిలో ఉన్న బాలుని బట్టే ఒక గొప్ప వివాదం అన్నది లోకములో వస్తుంది అన్నటువంటి ప్రవచనము సుమయోను గారు ప్రవచించారు. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే ఇశ్రాయేలులో చాలా మంది పడుటకును లేచుటకును వివాదంగా ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. పడుట అంటేనే విశ్వసించని వారు ఏమైపోతున్నారు? పడిపోవచ్చున్నారు. ఎక్కడ పడిపోవచ్చున్నారు? నరకములో పడిపోవచ్చున్నారు, లోకములో పడిపోవచ్చున్నారు. లేచిన వారు ఎవరంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి మృతులైనను తిరిగి లేచువారు. అంటే ప్రభు ద్వారా లోకములో 2 మార్గాలు ఏర్పరచబడ్డాయి. క్రీస్తు ద్వారా లోకములో 2 మార్గాలు ఏర్పరచబడ్డాయి. అది నిత్య జీవము, నిత్య శిక్ష. నిత్య జీవము, నిత్యమైన శిక్ష. ఇవి 2 కూడా ఈనాటికి
ఎలా ఉన్నాయంటే గొప్ప వివాదముగా ఉన్నాయి. నమ్మిన వారు నిత్య జీవపు వారసులు అవుతున్నారు, నమ్మని వారు శిక్షకు పాత్రులుగా ఎంచబడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క లేఖనాలను మనం ముందుకు పరిశీలనగా తీసుకొని వెళుతూ ధ్యానం చేసినట్లయితే, అంటే క్రీస్తు రాక వల్ల మనుషుల హృదయాలలో నిజమైన భావాలు బయటపడ్డాయి. హల్లెలూయా. నిజమైన భావాలు బయటపడ్డాయి. అనేకులకు ఆయన ఈనాటికి కూడా యేసు ప్రభువారు ఒక వింతగాను, వివాదముగాను, ఒక తగ్గించుకోవడానికి గొప్ప ఒక విరోధమైన భావంగాను ప్రజల హృదయాలలో కూడా కలుగుతున్నాయి. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 42-44 వచనాలు చదువుకుందాం. 42-44. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడదని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఏమవుతుందంట? మూలకు తలరాయి అవుతుంది. ప్రతి ఇల్లు కూడా కట్టబడేటప్పుడు ఒక మూల ఏం చేస్తారు? అంత రంధ్రాన్ని వదిలేస్తారు. ఆ రంధ్రానికి చక్కగా ఉన్న ఇటుక పనికిరాదు. ఏమవుతుంది? కట్టడంలో ఉపయోగిస్తూ కొట్టబడి ఆ పడవేయబడిన రాయి ఆ రంధ్రానికి సుండవుతుంది. అంటే ఇల్లు కట్టబడేవారు నిషేధించబడిన రాయి ఆ మూలకు ఏమవుతుంది? దాన్ని ఎందుకంటే తలరాయిగా ఉంచుతారు. కొట్టివేయబడిన, ఇక పనికి రాదని పారవేయబడిన ఆ రాయి ఆ ఇంటికి ఏమవుతుంది? తలరాయి అవుతుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి యేసు ప్రభువారు వచ్చారు. మనం కూడా ఇక్కడ సిమియోను గారు ఏమంటున్నాడు? ఇశ్రాయేలీల మధ్య ఆయన వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. ఎందుకు వచ్చాడు? ఇశ్రాయేలు ప్రజల ఎందుకంటే సమాధానం నిమిత్తమే వచ్చాడు ప్రభువారు. అయితే అట్టి సమాధానము ఇశ్రాయేలు ప్రజలు అంగీకరించలేదు, తృణీకరించారు, విసర్జించారు, దేవుడిగా స్వీకరించలేదు. నేటికి కూడా వారు మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే తన దేశంలో తన యొక్క జాతిలోనే వచ్చిన నజరేయుడైన యేసు ప్రభువును వారు ప్రభుగాను దేవుడుగాను అంగీకరించగా వారు ఏం చేశారు? నిషేధించారు, తృణీకరించుకున్నారు, వారు పోగొట్టుకున్నారు. కాబట్టి ఆ దేవుని రాజ్యం ఎవరి దగ్గరికి వచ్చింది? ఆ ప్రభు ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుని రాజ్యం అంటే ప్రభువుని అంగీకరించడమే దేవుని రాజ్యము. వారు పోగొట్టుకున్న ఆ ఫలితాన్ని ఎవరికి ఇచ్చాడంటే అన్య జనులమైన మనకు, జనులైన మనకు. హల్లెలూయా. మన యొక్కకు ఆ రక్షణ తేబడింది. ఏంటి ఆ రక్షణ అంటే దేవుని రాజ్యం యొక్క ఫలితము మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. దాన్ని ఫలమిచ్చు జనులకు ఇవ్వమని ఇవ్వబడదని మీతో చెప్పుచున్నాను. చూడండి, మరి మనము ఇప్పుడు ప్రభు యొక్క రాజ్యాన్ని మనము పొందుకుంటున్నాం. దేవుని యొక్క రాజ్యం యొక్క ఫలముతో మనము నింపబడి ఉన్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. ఇది ఎవరు పోగొట్టుకున్నారు? క్రీస్తుకు వివాదముగా, శత్రువులుగా, విరోధులుగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అలాగ అయ్యారు. కాబట్టి ఆ రాజ్యం ఎవరి దగ్గరికి రాబడింది? మన యొక్కకు రాబడింది. కాబట్టి ఆ కింద వచనాలు కూడా గమనిస్తే ఆ వచనం చదువుతాం. మరియు ఈ రాతి మీద పడువాడు పునకలైపోవును గాని అది ఎవరి మీద పడనో వారిని నలి చేయును. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ రాయికి
ఈ రాయి అనగా ముందు మనం ఈ ప్రసంగంలోనే తెలుసుకుంటాం, ఈ రాయికి చాలా బలం ఉంది. ఆమేన్. ఈ రాయితో పోరాడి గెలవగలిగిన వారు లేరు. ఈ రాయి పైన విజయము పొందుకోగలిగిన వారు లేరు. దీనిని దానియేలు గ్రంథంలో చక్కగా మనకు ఒక కాలమందు మనము ఈ వాక్యము కూడా బోధించుకున్నాము సగంలో, ఒక 2 సంవత్సరాల క్రితం. మీకు గుర్తుందో లేదో. అయితే తదుపరి మనం ఇంకొకసారి ఆ వాక్యాన్ని ధ్యానం చేయవచ్చు. అయితే ఇప్పుడు మనం గమనిస్తే ఈ రాయికి దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు. క్రీస్తుతో ఎవరు పోటీకి వచ్చినా, ఎవరు జయము పొందాలనుకున్నా ఈ మాటను బట్టి వారికి జయము కలగదు, వారు అపజయము పాలవుతారు. క్రీస్తుకే జయమును కలుగుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి మనం లోతుల్లోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 32-33 వచనాలు ఒకసారి చదువుతాం. రోమా పత్రిక 9వ అధ్యాయము 32-33 వచనాలు. వారు విశ్వాసము మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి కొట్లు పడిరి. ఆమేన్. హల్లెలూయా. గమనించినట్లయితే అట్లయితే మనము ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసము మూలమైన నీతిని పొందిరి. ఇప్పుడు మనమందరము కూడా ఎందుకు విశ్వాసమయ్యాము? నీతిని ఇచ్చినటువంటి యేసు ప్రభువును, నీతిమంతుడైన యేసయ్యతో విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. నీతిని జరిగించలేము, నీతిమంతులము కాదు, అయినా నీతిమంతుడైన యేసు ప్రభువునందు ఏముంచాము? విశ్వాసము ఉంచుట ద్వారా మనము నీతిమంతులముగా మార్చబడ్డాము. అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ పోగొట్టుకున్నారంటే, క్రీస్తును నమ్మలేదు, నీతిమంతుడైన క్రీస్తును నమ్మలేదు. అంటే నీతికి ఆధారమైన నియమము ఏంటా నియమము? ధర్మశాస్త్రము. వారికి ఒక నియమమును ఇచ్చాడు దేవుడు. ఏ నియమమును? ధర్మశాస్త్ర నియమము. ఆ ధర్మశాస్త్రము నియమము పాటించిన వాడు నీతిమంతుడని పాత నిబంధన గ్రంథము వారికి పాత నిబంధన నేర్పిస్తుంది. అయితే క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు లోకములోనికి మనుష్య కుమారుడుగా వచ్చి తన చిత్తమునంతా జరిగించి పాప క్షమాపణ దయచేసిన తర్వాత ఇప్పుడు నీతి ఎలా కలుగుతుందంటే, ధర్మశాస్త్రము లేదు కానీ నీతిమంతుడైన పరిశుద్ధుడైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు మనకు అన్యజనులమైన మనకేం జరుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. వీరు క్రియల మూలముగా విశ్వాసులు కావడానికి ఇష్టపడ్డారు, ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. కానీ క్రియలు చేయలేక ఓడిపోతూ ఉన్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. వారి క్రియలు ధర్మశాస్త్రము పాటించడము, ఒక పద్ధతి ప్రకారముగా, ఒక నియమం ప్రకారముగా పోరాడడానికి చేస్తున్నారు కానీ ఆ నియమమును సంపూర్ణముగా జరిగించలేక పోతున్నారు. అయితే చూడండి, విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. ఈ అడ్డురాయి అడ్డుబండ ఎవరు అంటే యేసు ప్రభువే. ఈయన ఎక్కడ స్థాపించబడ్డాడంటే సియోనులోనే ఆయన పుట్టి ఉన్నాడు, బెత్లెహేములోనే పుట్టి ఉన్నాడు, నజరేతులోనే, ఆ యెరూషలేము ప్రాంతాలలోనే యేసు ప్రభు సంచరించాడు, సువార్తను ప్రకటించాడు, దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. యెరూషలేములోనే ఆయన సిలువ వేయబడ్డాడు.
క్షమాపణకు పునాది అక్కడే వేయబడింది. అయితే అక్కడ ఉన్న యేసు ప్రభువును బట్టి వారు రక్షింపబడలేదు, కానీ ఆ అడ్డురాయిని బట్టి వారు తొట్టిల్లి పోయారు. హల్లెలూయా. అడ్డురాయి తగిలి ఏం చేస్తున్నారు? వారు తొట్టిల్లి పడిరి. తొట్టిల్లుట అంటే అవిశ్వాసంలోనికి జారి పోవుట, పడి పోవుట. హల్లెలూయా. ఇలా గమనించినట్లయితే యేసు ప్రభు వారే వారికి ఒక అడ్డురాయిగా, అడ్డుబండగా ఉన్నాడు, కానీ అంగీకరించవలసిన దేవుడుగాను, ఆయన విమోచకుడుగాను, ఆయన రక్షకుడుగాను, ఆయన అభిషక్తుడుగాను, ఇమ్మానుయేలుగాను వారు గుర్తించలేకపోయారు. ఆమేన్. కాబట్టి అవిశ్వాసుల జాబితాలో ఉన్న మనకు, లోకానికి, అంటే ఇశ్రాయేలు ప్రజల కాని వారికి క్రీస్తును చూడకపోయినా, హల్లెలూయా, ఆ కన్నులారా చూడకపోయినా, చూడండి ఎలాగో చూడకనే మనము నమ్మితిమే కనుక మనం ఇప్పుడు ఏమై ఉన్నాము? ధన్యులమై ఉన్నాము. చూడక నమ్మిన వారు ధన్యులు. ఆమేన్. ప్రభువును చూడలేదు, ప్రభు సంచరించిన మార్గాలు అప్పుడు మనము చూడలేదు, కానీ చూచి కూడా వారు నమ్మకం ఉన్నారు. చూడగా మనము నమ్మి విశ్వసించాము. కాబట్టి ఇప్పుడు రాజ్యము మనదైంది, మన సొంతమైంది. ఇప్పుడు మనము ధన్యులముగా ఎంచబడుతున్నాం. వారు పోగొట్టుకున్నది మన సొంతమైంది. ఆమేన్. దేవుడు ఎంతో కృప కలిగిన దేవుడు. అయితే వారు దేవుని ప్రజలే అయి ఉన్నారు, మనమైతే అన్య జనులమై ఉన్నాము, దేవుని ప్రజలము దాని వారము ఉన్నాము. ప్రభు వారు ఏమిచ్చాడు? మనకు తన సొంత అయిన అధికారమును ఇచ్చినాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈనాడు మనము విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా దేవుని కార్యములను చూడబోతున్నాం. అందుకే మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు ఇంకా అద్భుత రీతిగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. పేతురు రాసిన విశ్వసించుచున్న మీరు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతారో అదే మూలరాయికి ఆయన, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వసించుచున్న మీరు ఆయన అమూల్యమైన వాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము విశ్వసించున్నాము యేసు ప్రభు వారిని. ఆయన ఎలాంటి వాడు? అమూల్యమైన రాయి. ఆమేన్. అమూల్యమైన వాడు. దేవునికి స్తుతి కలుగును గాక. విశ్వసించబడిన వారికి, విశ్వసించిన వారికి ఎలాంటి వాడంటే తృణీకరింపబడిన రాయిగా ఉన్నాడు. అందుకే మనం గమనిస్తే కింద వచ్చినాము, మరియు అది అడ్డు రాయియు అడ్డు బండయు ఆయను, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఇంటిని పట్టిన ఉపమానము చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు అడ్డుబండగా, అడ్డురాయిగా యేసు ప్రభు ఎందుకు వాడుకున్నారంటే వాక్యములకు అవిధేయులు అవుతున్నారు. విధేయులు కాదు, అవిధేయులై తొట్టిల్లిపోవచ్చున్నారు. అంటే మార్గమును జారవిడుచుకుంటున్నారు, అందిన అవకాశమును పోగొట్టుకుంటున్నారు, అందిన దీవెనను కోల్పోతున్నారు. హల్లెలూయా. ఎందువల్ల? వాక్యమునకు అవిధేయులు అవటం వల్ల. ఇప్పుడు భూమి అంతటా కూడా సువార్త సత్యము వెలువడుతూ ఉంది. ఆమేన్. ప్రవహిస్తూనే ఉంది, సువార్త ప్రకటించబడుతూనే ఉంది. వాక్యములకు విధేయులైన వారు విశ్వసించి రక్షింపబడుతున్నారు, వాక్యములకు అవిధేయులైన వారు తొట్టిల్లి కూలిపోతున్నారు. వారికి అంది వస్తుంది అవకాశము, పుచ్చుకోలేకపోతున్నారు. దేవుని దగ్గరకు వస్తుంది, వాక్యం వింటున్నారు, కానీ విని గ్రహించుకోలేక, దానికి లోబడుకోలేక వాక్యమును విడిచిపెట్టడం ద్వారా యేసు ప్రభు మార్గాల నుండి వారు తొలగిపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి తొట్టిల్లుతున్నారు. దానికి వారు నియమింపబడిరి. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు ఆ స్థానాన్ని వారికి ఇచ్చారు. అంతే. దేవుడు ఇప్పుడు ప్రస్తుతానికి వారు తొట్టిల్లవలసిన స్థితిలో దేవుడు వారిని నియమించుకున్నాడు. ఆమేన్. ఒక కాలం వస్తుంది, ఇప్పుడే మనము యూట్యూబ్లలో కూడా చూస్తున్నాం. చూడండి, మనష్షే గారి కుటుంబము ఈ యొక్క దేశంలో నుండి ఎక్కడెక్కడున్నారో
ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి తరలింపబడుతుందంట. హల్లెలూయా. ఇశ్రాయేల్ యొక్క రాజ్య ప్రధాని వారికి కొన్ని కోట్ల డబ్బు విడుదల చేసి వారిని ఇశ్రాయేల్ దేశానికి తిరిగి రప్పిస్తున్నాడు. ఆమేన్. యూదులు తిరిగి ఎక్కడికి వెళ్ళాలా? యెరూషలేములోనికి వెళ్ళాలా. యెరూషలేములోనికి యూదులందరూ సమకూర్చబడిన తర్వాత దేవుని యొక్క రాజ్యము, సంఘము ఎత్తబడుతుంది. ఆమేన్. ఇప్పుడు అంత్యకాల దినములలో ప్రవచనాల యొక్క నెరవేర్పు జరుగుతుంది. అంత మట్టుకు రక్షణ వారి కొరకు సిద్ధపరిచి వారి నేత్రములు తెరిచేంత వరకు కూడా వారు దేని కోసం నియమింపబడ్డారంటే వారు తొట్టిల్లే స్థితిలోనే ఉంటారు. ఆమేన్. వారు దేవునికి దూరమైపోయిన స్థితిలోనే ఉంటారు. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు వారికి ఎప్పుడు వారికి దేవుడు సిద్ధపరిచాడు చెప్పండి? అన్యుల యొక్క రక్షణ సంపూర్ణమైనప్పుడు వారి కన్నులు తెరవబడతాయి. అప్పుడు వారు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోగొట్టుకున్న అవకాశం మనకొచ్చింది. మనకొచ్చిన అవకాశము మనం కంప్లీట్ చేయాలి. హల్లెలూయా. సామాన్య జనులమైన మనము ఏం చేయాలా? దాన్ని పరిపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళాలి. అందరూ అంతటా మారు మనస్సు పొందినప్పుడే దేవుని యొక్క రాజ్యము, ఆయన ప్రత్యక్షత కలుగుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ కింది వాక్యం కూడా మనం చదువుకుందాం. ఇదే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. అయితే మీరు పూర్వము చీకటిలో ఉన్నారు. ఎవరు పూర్వము చీకటిలో ఉన్నది? ఎవరు? మనము. హల్లెలూయా. మనమండి అన్యజనులముగా ఉన్నవారిని. ఇప్పుడు ముందు ఎలా ఉన్నాం? మనము పూర్వము చీకటిలో ఉన్నాము. అయితే ఇప్పుడు ఏమై ఉన్నాము? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చున్నాము. దేవునికి స్తోత్రం. ఆ ఆశ్చర్యకరమైన వెలుగు ఎవరు? యేసు ప్రభువే. ఆమేన్. లోకమంతా చీకటితో ఉండగా యేసు ప్రభువారి లోకములోనికి వచ్చి లోకమును వెలిగించాడు. అందుకే ఆయన ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగుగా మీ మధ్య ఉన్నాను, కానీ ఈ వెలుగును అనేక మంది గ్రహింపక చీకటిలోనే నడుచుకుంటున్నారు. ఆమేన్. చీకటిలోనే తడుముకుంటున్నారు. వారు ఇంకా గురిడితనంలో ఉన్నారు. మనమందరము ఇప్పుడు క్రీస్తును అంగీకరించిన మనమందరము ఆశ్చర్యకరమైన వచ్చాము, వెలుగులోనికి వచ్చాము. ఆశ్చర్యకరమైన వెలుగు అంటే యేసు ప్రభువులో ఉన్నాము, యేసు ప్రభువుతో ఉన్నాము, యేసు ప్రభువును అంగీకరించున్నాము, దైవ రాజ్య సంబంధముగా ఉన్నాము. ఇప్పుడు మనము దేవుని సొత్తైన ప్రజలము, దేవునికి చెందిన వారము, పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహము, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురపరచువారము. ఆమేన్. ఎన్ని బిరుదులు ఉన్నాయి చెప్పండి? ఎన్నో బిరుదులు. ఇప్పుడు మరియమ్మనైన నాకు ఒక్క బిరుదు కూడా లేదు. స్వతహాగా వ్యక్తిగతంగా నాకైతే ఈ లోకపు డిగ్రీస్ ఏమీ లేవు. హల్లెలూయా. అయితే నేను ఇప్పుడు పలికిన ప్రతి పలుకులోని డిగ్రీ నేను పొందుతున్నాను. హల్లెలూయా. ఎన్ని డిగ్రీలు మన సొంతమైన ఆయన, ఎన్ని బిరుదులు తెలుగులో అనుకుంటే ఎన్ని బిరుదులు మనకు దేవుడు అంకితం చేశాడు. ఆమేన్. చూడండి, విశ్వాసులు ఎప్పటికి కూడా వారికి వారు చిన్న చూపుగా తీసుకుంటారు. కులాన్ని చెప్పుకోలేరు, క్రైస్తవులమని చెప్పుకోవడానికి కూడా భయపడతారు. పిరికితనంతో వారు బైబిల్ పట్టుకోవడానికి కూడా సందేహిస్తారు. అందరి ముందు కూడా మందిరానికి రావడానికి గొప్ప భయంతో ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్పు,
నువ్వు అందరికంటే గొప్పదానవి. హల్లెలూయా. నువ్వు అందరికంటే గొప్పదానవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో బిరుదులు నీకు దేవుడు ఇచ్చాడు. నీవు రాజుల వంశము. హల్లెలూయా. రాజులకు ప్రభువులకు ప్రభువైన ఆ రాజు బిడ్డవు. ఇంత గొప్ప ఆధ్యాత్మిక దేవుడు మనకు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకొని వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలట? ప్రచురము చేయ నిమిత్తము మనము ఏర్పరచబడ్డాము. ఆమేన్. దేవుని గుణాలు ఎట్లా ప్రచురపరుస్తావు? ఎట్లా ప్రచురపరుస్తావు? ప్రశ్న. ఎట్లా? మన క్రియల ద్వారా. ఆమేన్. నువ్వు బైబిల్ తీసుకొని ఏం చేస్తావు? ఆ బైబిల్లో ఉన్నది చెప్తావు. క్రీస్తు ఇలాగున్నాడు, అలాగున్నాడు, క్రీస్తు స్వస్థపరిచే దేవుడు, క్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు, క్రీస్తు ప్రేమ స్వరూపి, క్రీస్తు క్షమాపణ కలిగిన వాడు, తనను తాను తగ్గించుకున్నవాడు, తల్లిని ప్రేమించినవాడు. హల్లెలూయా. ఇలా ఎన్నో చెప్పాలంటే ఎవరి గురించి చెప్తావు? యేసు ప్రభు గురించే చెప్తావు. చక్కగా చెప్తావు. అయితే దేన్ని పుచ్చుకొని చెప్తావు? పరిశుద్ధ గ్రంథము తెలిసి చెప్తావు, కానీ నీ జీవితాన్ని తెలిసి చెప్పట్లేదు. నీ జీవితాన్ని తెరచి నీ జీవితమే ఒక పుస్తకముగా మారి క్రీస్తు లక్షణములతో, క్రీస్తు యొక్క గుణాలతో నింపబడిన నీ జీవితంలో నుంచి ఫోకస్ బయటికి రావాలి. ఆయన గుణాలను ఎవరిలో చూడాలి? నీలో చూడాలి. ఆయన గుణాలు అందరూ చెప్తారు. హల్లెలూయా. మననే సండే స్కూల్ పిల్లలు 5 చెట్లు, కొండలు, పక్షులు ఎంత బాగుందో నేర్చుకొని చెప్పారు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము కూడా 1 గంట కూర్చొని బట్టి పెట్టి చూడకుండా నువ్వు చెప్పగలవు. వేల మందిలోనైనా ప్రసంగము చేయగలవు. అయితే క్రీస్తు గుణాలను ప్రచురము చేయవలసింది క్రైస్తవుడు. ఎలాగంటే ఆ లక్షణాలు మన జీవితాలలో నింపుకొని ప్రకటించమని అంటున్నాడు, కానీ పరిశుద్ధ గ్రంథంలోని సంగతులు చెప్పమని అంటున్నాడా? ఆమేన్. నీవే ఆయన జీవితంగా మారి పోవాలి. హల్లెలూయా. క్రీస్తు యొక్క లక్షణాల్లోనికి మనం రావాలా? దేవునికి స్తోత్రం. అందుకే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చాము. ఇంకా మనము చీకటిలో ఉండకూడదు. ఇంకా చీకటి బ్రతుకుల్లో మనము ఉండకూడదు. ఆమేన్. ఆశ్చర్యకరమైన వెలుగు అంటే ఒక అగ్నిలో కాలిపోతున్నప్పుడు ఉన్న పాటున మనము వాటిని ఏం చేస్తాము? రక్షిస్తాము. అలాగే మానవ జీవితంలో కూడా ఆశ్చర్యకరంగా ఒక వ్యక్తి రక్షణలోకి వస్తాడు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనంలో క్రీస్తు విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఆమేన్. చూడండి, యేసు ప్రభువారు లోకానికి, ఇశ్రాయేలు ప్రజలకి నేటికి కూడా ఎలా ఉన్నాడు? వివాదంగా ఉన్నాడు, విరోధముగా ఉన్నాడు, వివాదమైన గుర్తుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు వింటున్న మనమైన లోకస్తులు ఎవరైనా సరే అభ్యంతర పడనివాడు ధన్యుడు. అభ్యంతర పడినవాడు ఏమవుతాడు? ధన్యుడు కానప్పుడు ఏమవుతాడండి? దరిద్రుడు, భ్రష్టుడు. హల్లెలూయా. ధన్యుడికి వ్యతిరేక పదముగా భ్రష్టుడు అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అభ్యంతర పడకూడదు. నేటికి కూడా వాక్యం వింటున్నావేమో, విడిచి పెడుతున్నావేమో. వాక్యమును ఎద్దకు వచ్చినప్పుడు వాక్యములకు మనం ఏం కావాలా? విధేయులము కావాలి. వారు అవిధేయులై తొట్టిల్లిరి, కూలిరి, దేవుని రాజ్యాన్ని కోల్పోయిరి. నీవు ఇప్పుడు విధేయుడు కావాలి. విధేయుడు అయితే నిన్ను దేవుడు పడగొట్టకుండా నిన్ను లేపుతాడు, నిలబెడతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము
57వ వచనం చదువుతామండి. 53వ వచనం చదవండి. మొదట యేసు ఈ ఉపమానం చెప్పి చాలించిన తర్వాత అక్కడి నుండి వెళ్ళి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, మరియ కాదా, యాకోబు యోసేపు సీమోనులు యోహాను వారు ఇతని సహోదరుడు కాదా, ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కాదా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయం ఏం జరుగుతుందంట? ఏం జరిగిందండి? అభ్యంతర పడిరి. ఆమేన్. యేసు ప్రభువారు అద్భుత కార్యములను చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఎక్కడికి వచ్చాడు? తన స్వదేశానికి కూడా వచ్చాడు, తన సొంత ఊరికి కూడా వచ్చాడు. వచ్చి అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? అద్భుత కార్యాలను చేస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. అయితే అక్కడంతా ఎరిగిన వారు కాబట్టి యేసును బాలుడు అయిన స్థితిలో నుంచి వారందరూ చూశారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? ఈయన వడ్లవాడైనా వడ్రంగి వాడైనా యోసేపు మరియమ్మల కుమారుడు కదా, వీరి సహోదరులు వీరి సహోదరులు మనతో ఉన్నవారు కాదా? ఇంత జ్ఞానము ఈ ఆశ్చర్య కార్యాలు ఎలాగా జరిగినవి, ఈ కార్యములని ఎలాగ జరిగిస్తున్నాడని యేసు ప్రభువును గురించి ఏం చేశారంట? ఆశ్చర్య పడిరి, అభ్యంతర పడిరి. అభ్యంతర పడిరి కనుక ఆ యొక్క దేశంలో యేసు ప్రభువారు అద్భుత కార్యములను ఎందుకు చేయలేకపోయాడు? వారి యొక్క అవిశ్వాసమును బట్టి. అవిశ్వాసం ఏం చేస్తుంది? అభ్యంతరమైన కారణాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు లోకమంతా యేసు దేవుడు కాదని ఎందుకు అభ్యంతరంగా ఉన్నారు? యేసుడు దేవుడు కాదని ఎందుకు అభ్యంతరంగా ఉన్నారంటే వారు అవిశ్వాసములకు కారణమై ఉన్నారు. ఆమేన్. వారిని ఆ స్థితిలో దేవుడు నియమించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వారు దేవునికి యేసు ప్రభువును అంగీకరించలేకపోయారు, అద్భుతాలను వారు స్వీకరించలేకపోయారు. కాబట్టి వారి మధ్య వారికి రక్షణ రాలేకపోతుంది. కాబట్టి రక్షణ ఉంది, దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే మనం చాలా మంది ఈ లోక రీతిగా గమనిస్తే మన శరీరమునకు మురికి ఉంది, మురికి ఉంది. మురికి పోగొట్టుకోవాలంటే ఏం వాడుతున్నాం? సబ్బు వాడుతున్నాము, నీళ్లు వాడుతున్నాం. అయితే ఈ లోక మాలిన్యం పోవాలంటే ఏం అప్లై చేసుకోవాలా? లోకము పాపంతో ఉంది, పాప విముక్తి రావాలంటే ఏం చేయాలా? పాప విముక్తిని సిద్ధపరిచిన విమోచకుడైన యేసు ప్రభువును అంగీకరించాలి. యేసు ప్రభు రక్షణ భూమి మీద సిద్ధంగా ఉంది. ఆ రక్షకుడైన యేసును నీవు అంగీకరిస్తే, వాక్యములకు విధేయుడైతే నీ పాపము తొలగిపోతుంది. ఆమేన్. సబ్బు వాడుతుంది కానీ నాకు ఇష్టం లేదు నేను రుద్దుకోనంటే ఏమైపోతుంది? ఏమైపోతుంది? జాండిద్దరం మట్టి నీ శరీరం మీద పేరుకొని కొంతకాలానికి కంపు వాసన కొడుతుంది. అలాగే మానవ జీవితంలో కూడా యేసు ప్రభువును అంగీకరించకపోతే నువ్వు పాపి అనే ముద్రలోనే ఉండిపోతావు. హల్లెలూయా. కాబట్టి అక్కడ అభ్యంతరం వలన, అవిశ్వాసం వలన వారి మధ్య కార్యాలు జరిగించలేకపోయాడు యేసు ప్రభు. అందుకే ఒక ఇంటిలో కానీ సొంత పట్టణంలో కానీ ప్రవక్త ప్రయోజనముగా ఉండడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇంటిలో చెట్టు వైద్యమునకు పనికిరాదు. ఇంటిలో వైద్యుడు కూడా ఆ ఇంటి వారికి వైద్యులుగా పనికిరాడు. అందుకే స్వదేశంలో ప్రవక్త కూడా ఎలా ఉంటాడంట? ఘనుడుగా ఎంచబడ్డాడు, ఘనహీనుడుగానే ఉంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే సొంత దేశంలో సొంత ఊళ్ళో సేవకు ఏర్పరచుకున్నాక చాలా మంది సేవకులు ఎక్కడికి పంపిస్తారు చెప్పండి? నీవు వేరే ప్రాంతానికి వెళ్ళు
ఆమేన్ హల్లెలూయా సొంత స్థలములో చులకనైపోతాడు. అవిశ్వాసము జాబితా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నీవు కూడా వారి స్థానంలో ఉన్నావేమో, జాగ్రత్త. ఇంకనైనా యేసు ప్రభువును గుర్తెరుగు. ఆమేన్. ఆయన లోక రక్షకుడు, నీ పాపములకు విమోచకుడు యేసు ప్రభువారు. హల్లెలూయా. యేసు ప్రభు అందరికీ ప్రభువు. ప్రభు అన్న మాటకి అర్థం ఏంటి? దేవుడు. దేవుడు యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఆమేన్. నీవు ఒక వివాదము కాదు, ఆయన ఇంకా ద్వేషముతోను వాక్యమును ప్రక్కన పెట్టినట్లయితే నీ ఎదుట ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించలేడు, అద్భుతము చేయలేడు. నీకు రక్షణ రావాలంటే మనం ఏం చేయాలా? మన హృదయంలో ఒప్పుకోలు చేసుకోవాలా. దేవునికి స్తుతి కలుగును గాక. రక్షణ జానడక అంటే హృదయంలో అంగీకరించాలి, నోటితో ఒప్పుకోవాలి. హృదయానికి నోటికి ఎంత ఉంది? ఒక జాన మాత్రమే. ఆమేన్ హల్లెలూయా. రక్షణ కార్యముని హృదయంలో జరగాల, అది నీ నోటితో ఒప్పుకోవాలా, తీర్మానం రావాలి. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి మన విషయంలో కూడా మనము జాగ్రత్త పడవలసిన సత్యం ఉంది. ఇదే మాటలను మార్కు గారు కూడా మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనములో తెలియజేస్తాడు. చదవాల్సిన పని లేదు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము చదువుతాం. 1వ అధ్యాయము కొరింథీ పత్రిక 23వ వచనం. 23వ వచనం. అయితే మేము ఆ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మేము ఎవరిని ప్రకటిస్తున్నారంటే శిష్యులు సిలువ వేయబడిన యేసును మేము ప్రకటిస్తున్నాము. ఎందుకనగా ఆయన యూదులకు ఆటంకముగాను, అన్యజనులంటే ఇంకా క్రీస్తును ఎరగని వారికి ఎలా ఉన్నాడట? వెర్రితనంగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పటికే అంటున్నారు, ఆయనకు కొట్టిన మేకులే పీకేయలేనోడు మానవుల పాపాలను ఏం తీసేస్తాడు? ఆమేన్. ఆయనే ప్రాణమును దక్కించుకోలేని వాడు మన ప్రాణాలను ఏమి దక్కించుకుంటాడు? ఎంతో ఎటకారమైన భాషల్లో కూడా దేవుణ్ణి కించపరుస్తూ ఉన్నారు. వారికి అది ఎలా ఉన్నదట? వేర్రితనం ఉంది. అయితే యూదులకైతేనేమి, గ్రీసు దేశస్థులకైతేనేమి, అన్య జనులకైతేనేమి రక్షింపబడిన మనకు ఏమై ఉన్నాడు? క్రీస్తు. ఎవరండి? ఇప్పుడు మనమందరం పలకాలం అన్నోడితో క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము. ఆమేన్ హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని శక్తి అంటే క్రీస్తు ఎవరు? ఇప్పుడు దేవుడు. ఆమేన్. దేవుని జ్ఞానం అంటే క్రీస్తు ఎవరు? ఇప్పుడు దేవుడు. హల్లెలూయా. ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి రక్షింపబడుచున్న మనకు, ఇంకా రక్షింపబడబోచున్న వారికి క్రీస్తు ఎవరంటే శక్తి. ఏ శక్తి అది? దేవుని యొక్క బలము. ఆమేన్. అందుకే రక్షింపబడి ఎదుగుచున్న వారిలో, విశ్వాసములో ఎదిగిన వారిలో ఏ బలం ఉంటుంది? దేవుని బలము నిండుకొని ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. ఆ దేవుని యొక్క బలముతోనే, ఆ దేవుని బలము కొరకే, ఆ దేవుడు ఇచ్చిన రక్షణ కొరకే ఎవరు ఎదురు చూశారు? సొమయోను గారు ఎదురు చూశారు. అయ్యా, ఎంత గొప్ప తీర్మానం సొమయోను గారు! నానా సత్యస్వరూపి, ఇప్పుడు నేను మంచిగా దాటి వెళుతున్నాను, సంతోషంతో ఈ లోకాన్ని దాటి వెళుతున్నాను. అంతవరకు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆ యేసు రావాలా, ఆ రక్షణ నా కన్నులారా చూడాలా, ఆ రక్షకుడైన యేసును నేను కన్నులారా చూసిన తర్వాతనే లోకము నుంచి
దాటి వెళ్తానంటే మరణిస్తాను. ఎంత వాంఛ, ఎంత కోరిక అంటే రక్షకుడైన యేసును కనులారా చూడాలన్న కోరిక ఎవరిలో నిండి ఉంది? ఆత్మ బలముతో, హల్లెలూయా, పరిశుద్ధాత్మ బలముతో నిండుకున్న సమయాలలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎవరిని నిండుకొని ఉంటావో, దేవుని యందు నీవు వాంఛ కలిగి ఉంటావో, అదే నీలో ఆ తృష్ణ కలుగుతుంది. ఆమేన్. ఆయన దేవుని కొరకు వాంఛ కలిగి ఉన్నాడంటే దేవుని యొక్క ఆత్మ బలముతో నిండుకొని ఉన్నాడు. ఇప్పుడు రక్షింపబడుచున్న మనలో ఎవరు ఉండాలంటే క్రీస్తు ఉండాలా. ఆ క్రీస్తు నీకు దేవుని యొక్క శక్తి, ఆయన నీకు దేవుని యొక్క జ్ఞానము, మానవుల జ్ఞానము కాదు. ఆమేన్. దేవుని జ్ఞానము మానవులకి అందరిది. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక జ్ఞానాలన్నీ కూడా దైవ జ్ఞానము కంటే తక్కువ. హల్లెలూయా. నువ్వెంత జ్ఞానమైన గోతితో సమానము దేవుని ఎదుట. హల్లెలూయా. అంటే దైవ జ్ఞానము మానవులకి అందరిది అయిన క్రీస్తు ద్వారా ఆ జ్ఞానము నీలోకి వస్తుంది. ఆ జ్ఞానమును నువ్వు పొందుకున్నావు, ఆ శక్తిని నువ్వు అనుభవిస్తున్నావు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు అందుకే ప్రజలు బలము కలిగి ఉంటున్నారు, ధైర్యము కలిగి ఉంటున్నారు, పోరాడుతున్నారు, అలయని ప్రయాణం చేస్తున్నారు, క్రీస్తు కొరకు ఒక త్యాగముగా మారిపోతున్నారు, క్రీస్తు కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు, ఒక చిత్తము, ఒక నెరవేర్పుతో, ఒక రోషముతో, ఒక మండుతో ఉన్న విశ్వాసులాగా ప్రవర్తున్నారంటే ఎవరున్నారు వారిలో? దేవునితో నడుస్తున్న వారు దేవుని వాక్యముతో, దేవుని జ్ఞానముతో, దేవుని యొక్క శక్తితో నింపబడిన వారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు కూడా వెర్రితనములో ఉండకూడదు. జ్ఞానము లేని వారిని ఏమంటారు? వెర్రివారు అంటారు. జ్ఞానము కలిగిన వారము ఉండాలి. జ్ఞానం అంటే ఏమిటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. యెహోవా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. దేవుడైన క్రీస్తును అంగీకరించడమే జ్ఞానమునకు మూలము. ఇప్పుడు క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు అంగీకరించబడి ఉన్నావో, రక్షణ ఎప్పుడైతే నువ్వు పొందుకొని ఉన్నావో, ఇప్పుడు నువ్వు జ్ఞానముతో నిండుకొని ఉన్నావు. జ్ఞానంతో నిండుకొని ఉన్నావు. ఇంకా నువ్వు వెర్రివాడిగా ఉండకూడదు, ప్రశ్నించే పరిధిలోనే ఉండకూడదు. ఆమేన్. వాక్యమును విను, వాక్య సత్యమును తెలుసుకో, తవ్వు, దానిలోని నిధులు సొంతం చేసుకో, వాక్యమును అంగీకరించు, సత్యమైన దేవుణ్ణి అంగీకరించు, జ్ఞానమైన దేవుణ్ణి అంగీకరించు. అప్పుడు దేవుని యొక్క శక్తి నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి రక్షింపబడుచున్న మనకు ఏమైనది? దేవుని శక్తి అయి ఉన్నది. ఇప్పుడు క్రీస్తు మనకు ఏమై ఉన్నాడు? శక్తి అయి ఉన్నాడు, జ్ఞానమై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరికి విమోచకుడు, ఎవరికి రక్షకుడు, ఎవరికి జ్ఞానము, ఎవరికి శక్తి అంటే పిలువబడిన వారికి. పిలువబడిన వారు ఎవరు? రక్షింపబడిన వారు. పిలుపునైతే రక్షణ లేదు. హల్లెలూయా. వారు అభ్యంతరకరంగా ఉన్నారంటే క్రీస్తునకు లొంగక అవిధేయులై తొట్టిపడుతూ ఇప్పటికీ అడ్డుపడిన అడ్డురాయిగానే వారు ఎంచుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భాగ్యమును మనం అనుభవిస్తున్నాం, ఎంత సంతోషమును అనుభవిస్తున్నాం. క్రిస్మస్ పండుగ ఎందుకు చేయాలంటే ఎందుకు చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, క్రీస్తు నీకు శక్తి, ఆయన నీ విమోచకుడు, నీ రక్షకుడు, నీ పాపమును సంపూర్ణముగా తొలగించిన వాడు. ఇప్పుడు నువ్వు దేవుని రాజ్య సంబంధిగా, దేవుని సొంతైన ప్రతిగా పూర్వము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చి ఆ వెలుగును సొంతం చేసుకుని ఆ వెలుగును నడుస్తూ ఆ వెలుగును లోకానికి ప్రకటిస్తున్నావు. ఇప్పుడు నువ్వే ఒక జ్యోతివి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏమైనా రైతే భూమి మీద అనేకులను బుద్ధి మార్గముల వైపు త్రిప్పుదురు, వారు ఆకాశ
ప్రకాశించెదరు. ఎక్కడ ప్రకాశిస్తాం మనము? బుద్ధిలే మీకు. ఆకాశం లేవు, నక్షత్రాలు లేవా? మీరు ప్రకాశించరు. అబ్బాయి ఎంత తెలియమంటారు. ఏకంగా పోయి ఆ జ్యోతుల్ని పక్కన తిప్పి ఈ జ్యోతులు నిలవాలి. బుద్ధి ఉండాలి, బుద్ధి ఉండాలి. ఆకాశం ఎందుకు? ఆయన నక్షత్రాలు నిలిపాడు కదా. ఇదే మన జ్ఞానము, మోకాల జ్ఞానం. వాక్యం వింటున్నాం కానీ వాక్యములోని అర్థం తెలియదు, వాక్యములోని శక్తి తెలియదు. నువ్వెందుకు ఆకాశంలో వెలుగు? వెలుగు లేకనా? నువ్వు భూమిని వెలిగించు. క్రైస్తవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు లోకాన్ని వెలిగించాలి కానీ ఆకాశంలో పోయి వెలుగుతారంటే ఆమె నువ్వు ముందే వెలిగిస్తే కదా నీ వెలుగు భూమి తెలియనప్పుడు నువ్వు ఆకాశంలో ఏం వెలుగుతావు? నక్షత్రాలు నిన్ను తోసేస్తాయి. మాకంటే నువ్వు కొంచెం ఇంత మెరుగుతున్నావు, నువ్వు అవసరం లేదు పో నింటేస్తారు. డబ్బులు మళ్ళా భూమి మీదకి రావాలి. హల్లెలూయా. మొదట వెలిగించడం ఎక్కడ వెలిగించాలి? ఒక ఆత్మని వెలిగించు. భూమి మీద ఒక ఆత్మను మండించు, రోషంతో రగిలించు. నువ్వు మండితే వారు మరుతారు. నీలో మంట ఉంటే వారి మీదకి అగ్ని వెలుగుతుంది, వెలుగు వెలుగుతుంది. వారి చీకటి బ్రతుకులు అర్థమైపోతాయి. నువ్వు వెలిగించవలసింది భూమి మీద. నువ్వు దీపముగా ఉండవలసింది, జ్యోతిగా ఉండవలసింది భూమి మీద. హల్లెలూయా. వెలుగున్న చోట చీకటి ఉండలేరదు. ప్రియురాల, నువ్వు ఒక వెలుగుగా మారిపోతే నీ ఎదుట ఒక చీకటితో ఉన్న పాపాత్మను కూడా నువ్వు చూడలేవు. దేవునికి స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం రావాలి. వచ్చి ఆయన గుణాతిశయాలను మనంతట మనము మండుతూ ప్రచురము చేయాలి నీ జీవితం ద్వారా. ఇందుకే నువ్వు క్రిస్మస్ చేయాలి. నేను గతంలో పాపిని, నేను బహుదౌర్భాగ్యుణ్ణి, ఇలాంటి పాపి అయిన నా బ్రతుకులోనికి భూమి మీదకి యేసు ప్రభువు వారు వచ్చారు. ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఈ లోకానికి వచ్చిన యేసుని బట్టి నేను క్రిస్మస్ పండుగ, అసలు చాలా మందికి క్రిస్మస్ పండుగ ఎందుకు చేస్తున్నామో కూడా అర్థం కాని విధానంలో ఉండిపోతున్నాం. పండుగ అంటే బట్టలు, పిండి వంటలు, స్టార్లు, డిన్నర్లు, అంతే కదా. ఆ రోజు పిక్నిక్ వెళ్ళడం, సంబరాలు చేసుకోవడం, పాటలు పడి. ఇప్పుడు అన్ని సంబరాలు, ఆనందాలు. సంబరం చేద్దామా, నాట్యం చేద్దామా, ఇంకా ఏంటమ్మా మనం ఒక పాట విన్నాం. ఆనందిద్దామా, సంబరమిద్దామా, నాట్యం చేద్దామా, గంతులు వేయండి. ఇప్పుడు అందరు గంతులు వేయండి. హృదయంలో ఆనందం లేకుండా పైకేసే స్థితులు దేవుడు కోరడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలోని ఆనందముతో సంపూర్ణమైన క్రిస్మస్ మనం చేయాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే గమనిస్తే కీర్తనలు 51వ కీర్తన 6వ వచనం చదవండి. 6, 7 వచనాలు అద్భుతమైన మాటలు ఉన్నాయి ఇక్కడ. కీర్తనలు 51, 6, 7. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతరంగంలో ఏం కోరుతున్నాడట? సత్యమును. ఎవరు కోరుతున్నారు? ఎవరు కోరుతున్నారు? దేవుడు. దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నా అంతర్యములో. సత్యం అంటే దేవుని వాక్యమే సత్యము. సత్యం అంటే యేసే సత్యము. హల్లెలూయా. మన ఆంతర్యములో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. హల్లెలూయా. మన అంతర్యములో ఎవరు ఉండాలి? మన హృదయంలో ఎవరు ఉండాలి? అంతరంగం అంటే హృదయం. హృదయాంతరంగంలో ఎవరు ఉండాలి? హృదయంలో యేసు ఉండాలి. సత్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. ఆ తర్వాత నాకు జ్ఞానము. చూడండి, జ్ఞానము నిమిత్తము దావీదు గారు ఎంతో
ఆశ కలిగి ఉన్నాడు, తృష్ణ కలిగి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నాకు అంతర్యములో జ్ఞానమును కలుగు చేయవాడవు నీవే. ఆమేన్. అందుకే సొలొమోను గారు దేవుడు ప్రత్యక్షమై, సొలొమోనా నీకేం కావాలంటే ఏమడిగాడండి? ఏమడిగాడు? జ్ఞానము కావాలని అడిగాడు. దేవునికి స్తోత్రం. అందుకే సొలొమోనుకి ఒక పేరు ఉంది, జ్ఞాని అయినా సొలొమోను. సొలొమోనుకి జ్ఞానము భూమి మీద ఎవరికి లేదట. అది ఎవరిచ్చిన జ్ఞానము? దేవుడిచ్చిన జ్ఞానము. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు మనకు సత్యమును ఎవరికి వచ్చాడు? ఆమేన్. లోకము అబద్ధముతో నిండిపోయి ఉంది, లోకము చీకటితో ఉంది. అయితే యేసు ప్రభువు నీలో ఏమి స్థాపించడానికి వచ్చాడంటే నీ అంతరంగంలోనే ఆయన నిలవడానికి, సత్యమైన ఆయన నీలో నివాసం చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని జ్ఞానమును నీకు సొంతం చేయడానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఏమడగాల? దేవాని జ్ఞానము నాకు దయచేయము. ఆమేన్. నీ జ్ఞానము నాకుంటే ఏది చేపట్టాలో, ఏది విసర్జించాలో, దేన్ని అంగీకరించాలో, దేన్ని త్రోసిపుచ్చాలో, దేన్ని చూడాలో, దేన్ని చూడకూడదు, దేన్ని నడవాలో, దేనిలో నడవకూడదు, ఇదంతా జ్ఞానం బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని మనము తలచి చూడడానికి ఇష్టపడాలి. ఆ జ్ఞానపు లోతుల్ని మనము తోడుకోవాలి. వాక్యమే జ్ఞానము. ఆదియందు వాక్యమై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుని ప్రేమించు. వాక్యము జ్ఞానము. ఈ జ్ఞానం ఏం చేయాలి? నువ్వు పొందుకోవాలా? తరచి దాన్ని శోధించి వెదకి పరిశీలన చేసి ఆ జ్ఞాన అభ్యాసం నీలో నింపుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం గమనిద్దాము సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం. సామెతలు 8:14. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. హల్లెలూయా. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. అధికారులు న్యాయమును బట్టి ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోనండి. ఏమందమ్మా? జ్ఞానము ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. కింద వచనాలు కూడా 19. మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను, నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటెను, నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. ఆమేన్. హల్లెలూయా. నీతి మార్గమున యందును న్యాయ మార్గమున యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము ఎదుట విలువైన సొత్తులేవియు దానితో సమాధానము కాదు, సమానము కాదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు. ఈ విషయం ఎవరిలో జరిగింది? ఏ విషయము సొలొమోనులో జరిగింది. ఏ విషయం ఎవరిలో జరిగింది? దావీదులో జరిగింది. దేవునికి స్తోత్రం, స్తోత్రం. దేవుని వలన రాజులు ఏలుబడి చేస్తున్నారు. దేవుడు వారికి రాజ్యాన్ని ఇచ్చాడు కాబట్టి రాజ్యాన్ని పాలించడానికి అనుకూలమైన జ్ఞానాన్ని కూడా దేవుని దగ్గర ఎంత జ్ఞానం ఉందంట? లెస్ అయిన జ్ఞానం. ఇప్పుడు లోకములో సంబంధించిన జ్ఞానులకు గమనిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం. లా శాస్త్రం మీద ఒకరికి జ్ఞానం, వైద్య శాస్త్రం మీద ఒకరికి జ్ఞానం, విద్యాభ్యాసం మీద ఒకరికి జ్ఞానం, గణిత శాస్త్రం మీద, సైన్స్ శాస్త్రం మీద ఇంకొకరికి ఒక జ్ఞానం. అంటే ఈ జ్ఞానం కలిగిన వాడు ఇంకొక జ్ఞానము కలిగలేడు. అంటే డిఫరెంట్. అంటే నీకు కలిగింది వేరు, ఏమో కలిగింది వేరు, ఈమె
కలిగింది. అయితే దేవునికి కలిగింది హల్లెలూయా లెస్ అయినా అంటే పొదువ లేని నిండైన జ్ఞానం ఎవరి దగ్గర ఉందట? జ్ఞానము పరాక్రమము నాది. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? శక్తి అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? జ్ఞానం అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? పరాక్రమం అంటే బలమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు? వాక్య చాతుర్యముతో నేను మాటల నేర్పరితో నేను వాక్యాన్ని బోధించలేదు, కానీ పరిశుద్ధాత్ముడే నాకు బోధకుడై నాలో ఉన్న పరిశుద్ధాత్ముడే నాకు ప్రకటించుట నేర్పించాడు. పరిశుద్ధాత్మ బోధ వాక్చాతుర్యముతో కూడిన బోధగా ఉండదు. ఆమేన్. మనలో ఉన్న ఆత్మదేవుడు మనకు జ్ఞానానికి సంబంధించిన వాడై మనలో ఆ పలుకులు అందిస్తుండగా అవి బయటికి వస్తున్నాయి. అందుకే మీలో నేను ఏమై ఉన్నాను? జీవపు మూటలై ఉన్నాను. నా యందు నిలిచిన వారిలో నా యొక్క జీవధారలు బయటికి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కడుపులో నుండి జీవధారలు బయటకు వస్తాయి. హల్లెలూయా. ఆ జీవధార, ఆ వాక్యము వింటుంటే నీకెంతో నెమ్మది, ఎంతో ధైర్యము, ఎంతో పశ్చాత్తాపము, ఎంతో జీవముతో నిండుకున్న ఆత్మ జ్ఞానం నీకు అబ్బురపరుస్తుంది. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బోధకుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడే. చాలా మీటింగ్స్ లలో రాస్తుంటారు, ఇక్కడ బోధకుడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, స్తోత్రం. కాబట్టి అభ్యంతరముగా నీవు క్రీస్తు నేర్చుకోకూడదు. ఇంకా నీకు నీ జీవితంలో వివాదాస్పదమైన గుర్తుగా యేసు ప్రభువారు ఉండడానికి వీలు లేదు. ఆమేన్. ఆయన సత్యమును జ్ఞానమును నీ హృదయంలో ఉంచడానికి వచ్చిన విమోచకుడు, రక్షకుడు. హల్లెలూయా. ఈయన మూలరాయి, ఈయన అమూల్యమైన రాయి, ఈయన శాశ్వతమైన పట్టణంలో స్థిరమైన పునాది వేసిన వాడు. ఆమేన్. ఆ పునాది కదిలించబడదు. దేవుని రాజ్యము స్థిరమైనది. ఆ రాజ్యమును స్థాపించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయ్యా నాకు అవసరం. నేను ఇంకా అవిధేయతతో, అవిశ్వాసముతో తొట్టిల్లిన స్థితిలో నేను పూర్ణముగా అంగీకరించలేక క్రీస్తు నా దేవుడే, క్రీస్తు నన్ను రక్షించుతున్నాడన్న పై విశ్వాసముతో ఉన్నానేమో, నన్ను లోతుల్లోనికి నడిపించు. ఆమేన్. లోతైన విశ్వాసము ఈ అంత్య దినాలలో అవసరం, అవసరం. అనేక సార్లు నేను చెప్తుంటాను, అవిశ్వాసము, గురుడితనము, తొట్టిల్లేది ఎవరి ద్వారా రాదు, సాగైన విశ్వాసం ద్వారానే వస్తుంది. ఆమేన్. కాబట్టి అంత్య దినాలలో మనం అందరం కూడా ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. వాక్యం ద్వారానే నిన్ను పడగొడతారు. వాక్యముగానే సాతాను వచ్చి నిన్నేం చేస్తుంది? లోకములోనికి తీసుకొని వెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. చాలా ప్రసంగాలు వస్తున్నాయి, నువ్వు తాగు, వ్యభిచరించు, నువ్వేమైనా చెయ్యి, ప్రభు దగ్గరికి రా, బాధ తీసుకో, దేవుడు క్షమిస్తున్నాడు. ఆమేన్. మందిరానికి రా, దైవ దీవెనలు నీకు వస్తున్నాయి. ఆమేన్. పరిశుద్ధ లేఖనాలను ఆధారం చేసుకోనండి. ఒక మారు దేవుని జ్ఞానము నీ జీవితంలోనికి వచ్చిన తర్వాత, ఆయన కృపా మాధుర్యము నువ్వు అనుభవించిన తర్వాత, బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే పాప క్షమాపణ లేదని దేవుని వాక్యం బోధిస్తుందా లేదా? చెప్పాలండి, చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బుద్ధిపూర్వకంగా నువ్వు పాపము చేయకూడదు. విశ్వాసిలో బుద్ధిపూర్వకంగా పాపానికి లొంగిపోకూడదు. ఆమేన్. బలవంతముగాను నిన్ను వేధించు, శోధించు, అలాంటి వచ్చిన వాటిని ఎదిరించడానికి మనం కోరుకోవాలి. ఈ అంత్య దినాలలో భిన్నమైన బోధల తట్టు మనము తిరగకూడదు. నీ చేతిలో వాక్యం ఉంది. హల్లెలూయా. సత్యము నేను ఆధారం చేసుకో. సత్యానికి సంఘము స్తంభమై ఉంది. హల్లెలూయా. సత్యములకు స్తంభం ఎవరు? సంఘమే, సంఘమే. సత్యమును నిలపవలసింది నీవు.
సత్యం మీద నిలబడు, జ్ఞానమును సొంతం చేసుకో, క్రీస్తులకు వ్యతిరేకివి కాకూడదు, తిరుగుబాటు చేసేవాడు ఉండకూడదు. ప్రభా ఎంత చక్కగా వారు కోల్పోతే మాకిచ్చారు ఈ అవకాశం, మేమెంత ధన్యులం ప్రభా. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, మృతులలో నుండి జీవము లోనికి, నిరీక్షణ లేని ప్రజలకు ఒక నిరీక్షణ, ఆధారము లేని జనములకు ఒక ఆధారము, దేవుడు లేని ప్రజలకు ఒక దేవుడు. ఎంత గొప్ప మేలు! ఒకప్పుడు నిరీక్షణ ఉందా? ఏ నిరీక్షణ? దైవరాజ్యము వస్తుందన్న నిరీక్షణ ఒకప్పుడు లేదు. మృతులమైన మనము లేస్తామన్న నిరీక్షణ లేదు. నిత్య జీవం ఉందన్న నిరీక్షణ లేదు. అయితే ఇప్పుడు నిరీక్షణ మనకు ఒక ఆధారముగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే లేని ప్రజలకు ఇప్పుడు దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆమేన్. ఎంత విమోచకుడు నీ యొద్దకు వచ్చి నీకు రక్షణ సిద్ధపరిస్తే నువ్వు నిర్లక్ష్యముతో దాన్ని త్రోసిపుచ్చుతున్నావంటే ఇశ్రాయేలు లాగా ఇంకా ఏం చేస్తున్నావు? నువ్వు తొట్టిల్లి పడిపోతున్నావు, తూలిపోతున్నావు. లేయి. హల్లెలూయా. ఆయన నిలబెట్టడానికి, పడగొట్టడానికి వివాదాస్పదంగా ఉంది. నువ్వు పడిపోవడానికి ఇంకా వివాదములో చిక్కుకొని ఉన్నావేమో. ఏమంటున్నాడు యేసు ప్రభు యెషయా గ్రంథములో? ప్రభువారి లోకములోనికి రాకమునుపే రండి మన వివాదము తీర్చుకున్నాం. యెషయా 1వ అధ్యాయంలో ఉంటుంది. రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు ఎంత ఎర్రమైనవి అవి నేను లాగ్ చేస్తాను, ఏమో వల్లే తెల్లగా చేస్తాను. మీ రక్త మరకలు ఏమైనా సరే నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను. ఆమేన్. పాప క్షమాపణను దేవుడు అనాదిలోనే మానవులకు సిద్ధపరిచాడు. కాబట్టి క్రీస్తు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి నువ్వు సంతోషిస్తూ ఈ సంవత్సరం క్రిస్మస్ చేయాలి. ఆమేన్. ప్రభు సేవకురాలుగా కోరేది ఏమిటంటే మీ హృదయాలలో నిండైన ఆశ్చర్యకరమైన ఏం చేయాల? వెలుగు 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 నింపుకోండి. ఆమేన్. నీటికి స్టార్ పెట్టకపోయినా పర్వాలే, సీరియల్ సెట్ ఎక్కిపోయినా పర్వాలా. ఆమేన్. ఆశ్చర్యంగా చూస్తుంది, ఏంటి ఇలా బోధిస్తున్నా? నీవే వెలుగుగా ఉన్నాడు. ఆమేన్. నువ్వు వెలుగైతే అప్పటికప్పుడు మిలుకు మిలేద్దామనే అది అవసరం లేదు. నువ్వు వెలుగైతే నీ బ్రతుకు వరకు వెలుగుతుంటావు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి గొప్ప విశ్వాసముతో ప్రభు అయిన యేసును అంగీకరించిన వారమై ఈ రక్షణ భాగ్యమును ఈ లోకములో మనం అనుభవిస్తూ దేవుడిచ్చిన శక్తి చొప్పున, జ్ఞానము చొప్పున ఆయన మర్మములను తెలుసుకొని సత్యములో మనము స్థిరపడి సత్యమును బోధిస్తూ సత్యమును ప్రకటిస్తూ సత్యములో మనము సాగిపోవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించబడును గాక. హల్లెలూయా. తనలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు వేయండి, అడగండి. ప్రభువా ప్రభువా అయ్యా కనికరించు మహోన్నతుడా కనికరించు నాయన. మా అవిధేయత, మా అవిశ్వాసం ఇంకా మేము తప్పిల్లిపోతున్నామేమో, ఇంకా మేము కూలిపోతున్నామేమో, ఇంకా నీ రక్షణ నాలోనికి రాలేక, నిన్ను నేను సొంతం చేసుకోలేక విడిచిపెట్టిన స్థితిలో, దిగజారిన స్థితిలో రక్షకుడు అయ్యా నిన్ను నా హృదయంలోనికి చేర్చుకోలేని స్థితిలో ఉన్నానేమో. ప్రభువా కటాక్షించు నీ అభిషేకం మా మీద నింపు. నీ శక్తి మా మీద ప్రబలును గాక, నీ జ్ఞానం మా మీద ప్రబలును గాక. ఏదో అడ్డుపడగా ఏది ఉన్నప్పటికీ పోవును గాక. నీకు సూర్యుడుగా నీ మహిమ నింపండి, నీ జ్ఞానం నింపండి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మేము రావాలి, వెలుగుతో నింపబడాలి, మహిమతో నింపబడాలి. అయ్యా నీ మహిమను మేము ధరించుకోవాలి, నీ ప్రసన్నతలో సాగిపోవడానికి మాకు సహాయము దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.